నేను ఈరోజు చికెన్ పచ్చడి చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు. ఫ్రైకి చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. తయారీ విధానం: పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 minutes మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కలిపిన తర్వాత ఒక 10 minutes మూత పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకుని 10 minutes అయింది. ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయినాక కొంచెం చికెన్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ ఇలా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా చికెన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోవాలి. చికెన్ ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చికెన్ని ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లో మనం చికెన్ పచ్చడి కోసం పోపు వేసుకుందాం. ముందుగా అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేయాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఇందులో కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం పేస్ట్ని చికెన్ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. తగినంత సాల్ట్ కలుపుకోవాలి. అన్ని ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కంప్లీట్ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే చికెన్ పచ్చడి రెడీ.